అన్న ఎట్లా ఉందన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాంగ్రెస్ ఎట్లా ఉంది మన కాడ? మా బొంద లెక్క ఎట్టుంది ఆర్డర్ ఆ, ఎందుకే అంత వేదన చెందుతుంది? దేనికి 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 ఇప్పటికి ఏం చేసిందని ఒక సామాన్యుడికి ఏం చేసింది? ఆటో వాడికి ఆటో లేదు, కూలివాడికి కూలి పని లేదు, ఒకరి యూరియా బత్తంది లేదు. ఉన్నోడికి ఒక ఫస్ట్ ఇల్లు ఉన్నోడికి ఇల్లు ఇచ్చి లేని రోడ్డు మీద పెట్టి పూర్తిగా అసలు ఆటోల బతకదు రోడ్ల మీద ఘోరంగా అయింది. ఫ్రీ బస్సులు తీసేస్తే తప్ప ఆటో వాడు ఆంధ్ర నయం 15,000 ఇస్తానట, మాకు ఆ 10,000కి నేను వీడు బొంద పెట్టట్లే. ఎవడు మాట కూడా ఉంది. అంటే ఇంకేమేమి అందుతున్నాయి ఇందిరమ్మ ఇల్లు? ఏమన్నా వాడు బొంద వాడు దినం ఉంటుంది అంతే. కేసీఆర్ మంచిగా ఉండని ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచిగా ఉంది అంటే ఏం చెప్తారు? ఇక వాడు దొంగ వీడి దొంగ, ఇక మూడు కూడా ఎవడన్నా వస్తే చెప్పలేము, కానీ ఇద్దరు దొంగలు. ఇట్లా మీ ఎమ్మెల్యే ఎట్లా ఉంటారు? కూనంనేని సమస్య మాదంతా జేబుకి వెనక వాటం అన్నమాట. ముందు వాటం ఇవ్వడం చూస్తాడని వెనక వాటం మాదంతా. ఏం చెప్తారు? ఏం కోరుకుంటారు? గవర్నమెంట్కి ఏం చెప్తారు? మీకు ఇంత దూరం వచ్చినా కదా మీ బాధలు వినడానికి వచ్చినాం. ఇక మేము చెప్పినా చెప్పండి. ఫ్రీ బస్ ముందు అయితే ఆటో వాళ్ళు సేవ్ కావాలంటే ఫ్రీ బస్సులు తీసేవానండి. రైతు సమస్యను ఎదుర్కోమనండి. లేని జనాలు మా పార్టీ మా నాయకుడు అని మంచి 3 నెలలు హుషారు తిరిగి 15 రోజులు మంది అటు ఇటు వాళ్ళని గ్యాదర్ చేసి ఓట్లు రావడానికి మీరు తిరిగారు. అస్సలు మామూలు కాదనుకుంటా. మరి ఇప్పుడు ఎవరైనా పట్టించుకుంటారా? అసలు ఏ నాయకుడు పట్టించుకోవట్లేదు. పోలీసులు మాత్రం 24 గంటలు పెడతారు రోడ్ల మీద. ఆటో వాడికి రాయండి, బైక్ వాడికి రాయండి అని. ఆటో వాడికి మరి ఏముంది ఏం లేదు అని తెలుసుకోవడానికి ఆస్కారం. ఆటో వాడు చెప్తున్న సమస్య కానీ ఇంటికి అధికారులకు టైం లేదు, నాయకులకు టైం లేదు, పోలీసులకు టైం లేదు. ఎట్లా వైద్యం కానీ ఇక్కడ చదువు కానీ ఎట్లా ఉంది? చదువు సంకరాపోయింది, వైద్యం కొండ ఎక్కింది. అందుతుందా? ఏం అందట్లేదు గవర్నమెంట్? ఏమీ లేదు. వాళ్ళు స్ట్రైక్ చేస్తాను. వాళ్ళకి వీళ్ళని బట్టి 5 రోజులు బట్టి వాళ్ళు ఎప్పుడు 20 సంవత్సరాలు బట్టి అందులోనే పని చేస్తానంటారు. కనీసం వాళ్ళకి వేతనాలు వచ్చేది 3 నెలలకు వచ్చారు. అవి కానీ సరిగ్గా రావట్లేదు. ఆ జీతాలు పెంచిన డిమాండ్, ఆ డిమాండ్ అవి చూడమనండి. ఎట్లా ఉందన్న 22 నెలల నుండి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది? కాంగ్రెస్ గవర్నమెంట్ అంతా లాసేనా అని, ఏది ఒక్కటే సక్సెస్ లేదు. ఆటోలు అంటే అసలు ఎవరు ఎక్కట్లేరు కూడా. 500 రూపాయల సిలిండర్ కావచ్చు, 500 రూపాయల సిలిండర్లు పేరుకే ఇవ్వట్లేదు. సబ్సిడీ అన్నారు, సబ్సిడీ లేదు. 1050, 1100 తీసుకుంటారు మా దగ్గర. 1100 రూపాయలు గ్యాస్ సిలిండర్ తీసుకుంటారు. 500కి ఎవరు ఇవ్వట్లేదు. కరెంట్ ఒకటే ఇచ్చిండు, 200 రూపాయలు ఒకటే ఫ్రీగా ఇచ్చిండు, మిగతా లేదు. ఇక అవి పాత వాళ్ళకే ఉన్నాయి, కొత్త రేషన్ కార్డులు ఎవరికి ఇవ్వలేదు. ఇంకా కొత్త ఆధార్ కార్డు రాలేదు, కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు అసలు ఇవ్వలేదు. కేసీఆర్ బెటర్. అప్పుల పాలు ఏం చేయలేదు, ఆయనే బెటర్. ఇంకా ఇప్పుడు ఊరి ఎక్కట్లకి అంటున్నారు, ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఒక ఆటోకి ఎవరు ఎక్కట్లేరు. రుణమాఫీ ఎవరికో అయితే అందరికి అవ్వలేదు, అసలు అవ్వలే. రైతు బంధు కూడా ఆయన అయితే మంచిగా ఇచ్చిండు 2 సార్లు, ఈయన ఒకసారి ఇవ్వటమే ఎక్కువైంది, అసలు ఇవ్వట్లేదు. ఏం ఆగం చేయలేదు, ఆయన ఇచ్చిండు. ఈయన ఎకరం అంటాడు, 2 ఎకరం అంటే 1/2 ఎకరానికి ఇస్తాడు, మిగతా వాళ్ళు అంతే పోతున్నారు. కౌలు రైతులకి ఇస్తున్నారు, కౌలు రోజులకి ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వలేదు. మామూలుగా ఉంది, ఆదివరకు ఎంత ఉందో ఇంత అప్పుడు అట్టే ఉంది. ఆయన పర్లేదు, మంచోడే. అదే పార్టీ తరఫున కాదు కదా, వ్యక్తిగత మంచోడే అతను. చూసుకుంటాడు.